వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 45. విజయవాడ సినిమా యాంకర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ గణేష్ రాబిన్స్ మాస్టర్ ఆధ్వర్యంలో స్టార్ సిటీ 9 సకల కళాకారుల వేదిక సంయుక్తంగా నిర్వహిస్తున్న మెగా డాన్స్ పోటీల కార్యక్రమం జూలై 18, 19 తేదీల్లో విజయవాడ సయ్యద్ అప్పలస్వామి కాలేజీలో భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కళాకారుల వేదిక చైర్మన్ జి శివరమేష్ తెలిపారు. బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఈ కార్యక్రమం పోస్టర్ ని ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ కళాకారుల్లో ఉన్న ప్రతిభని వెలికి తీసి ప్రపంచానికి చాటి చెప్పాలని, వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ వేదిక తోడ్పాటునిస్తుందని తెలిపారు. మొదటి, ద్వితీయ, తృతీయ విజేతలకు ప్రైజ్ మనీతో పాటు అవార్డులు కూడా అందించబడుతున్నాయని, డాన్స్ కళాకారులు ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఐజేయు నాయకులు ఎస్కే బాబు మాట్లాడుతూ కళాకారులకు బాస్ట్గా వారిలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి ఎంతో మంది విద్యార్థుల కళాకారులకు అవకాశాలు అందిస్తున్న స్టార్ సిటీ 9 కళాకారుల వేదికను అభినందిస్తున్నామని, మరెన్నో కార్యక్రమాలు చేయాలని, రేపు జరగబోయే డాన్స్ పోటీలు విజయవంతం కావాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్ శ్రీధర్, విజయవాడ ఏపీయూడబ్ల్యూజే సెక్రటరీ దారం వెంకటేశ్వర, ప్రముఖ సినిమా దర్శకుడు రామరాజు, ప్రముఖ ఛానల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి మరియు పలు కళాకారులు, కార్యక్రమ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన జర్నలిస్టులు కళాకారులకు తోడైతే కళాకారులు ఏ విధంగా డెవలప్ చెందుతారనే దాని మీద మనం ప్రోగ్రామ్ చేసుకుంటూ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఆ క్రమంలోనే మనకి అంతకుముందు డ్యాన్స్ కాంపిటీషన్ నిర్వహించాము మన ఇదే ప్రెస్ క్లబ్లో. ఈసారి ఈసారి కూడా మనం డ్యాన్స్ పోటీలు పెడతాం. ఎందుకంటే చాలామంది డ్యాన్స్ కళాకారులకి స్టేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. తక్కువ అంటే ఎక్కువ మంది ఉండదు. ఈ మధ్య తగ్గింది. అంతా కూర్చుని వెస్టర్న్ డ్యాన్స్ కొంచెం తక్కువగా ఉందని అనిపించి ఈసారి డ్యాన్స్ కళాకారుల్ని మళ్ళీ మనం ప్రోగ్రామ్ చేయాలనే ఆలోచన పెట్టుకోవడం జరిగింది. దీనికి వైజాగ్లో రాబిన్ డ్యాన్స్ స్టూడియో అని గణేష్ మాస్టర్ గారు ఆయన ఈవెంట్స్ ఎక్కువ చేస్తుంటారు. ఇలాగే కళాకారులు కానీ లేదా ఇలాంటి మనం ఏదైనా సమాజ సేవలు ఉన్నా కూడా ఆయన ఎప్పుడు తోడ్పడుతుంటారు. ఈసారి వాళ్ళు ఏంటంటే ఈ కార్యక్రమాన్ని అంతటి కూడా సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని క్యాప్ అని ఉంది. దాని గౌతమ్ రాజు గారు ఫౌండరు. దానికి సంబంధించి ఆయన ప్రెసిడెంట్ గారు కూడా విశాఖపట్నంలో ఉన్నారు, గణేష్ గారు. సో వారి ఆధ్వర్యంలో ఇక్కడ మనం రేపు జూలై 18, 19 డేట్లో డ్యాన్స్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం నేను ఫస్ట్ నుంచి ఏ కార్యక్రమం చేసినా ప్రెస్ క్లబ్లో నాయకులతో మమేకంగా ఉండడం నాకు ఇష్టం. అందుకని ఈసారి మన ఏపీడబ్ల్యూజే ఐజే నాయకులతో కూడా ఈ కార్యక్రమం సంబంధించిన పోస్టర్ విడుదల చేయాలని నేను కోరుకున్నాను. అందులో నా ఆహ్వానాన్ని పండించి మీరు తప్పకుండా విచ్చేసినందుకు పేరు పిలుస్తున్నాను. సార్ ఐజేయు నాయకులు ఎస్కే బాబు గారు రావాల్సిందిగా కోరుతున్నాను. మన ప్రెస్ క్లబ్ ఏపీడబ్ల్యూజే సెక్రటరీ గారు దారం వెంకటేశ్వర గారు ఇక మా కళాకారులు ఎంకరేజ్ చేయడానికి సింగర్ ప్లస్ కిషోర్ గారు అందరూ మన్నలు పొందుతున్న శ్రీధర్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. కిషోర్ కుమార్ సార్ మీరు రాలేదు సార్ మీరు అలాగే మనకి ఈ స్టార్ సిటీ గారికి తోడ్పడుతున్న డైరెక్టర్ గారు రామరాజు గారు రావాల్సిందిగా ఏదో కార్యక్రమం కళాకారులను ప్రోత్సహించేందుకు ఏదో కార్యక్రమం నిర్వహించడం అనేది ఆయన చాలా కాలంగా చేస్తున్నారు. ఆ సందర్భంగా డ్యాన్స్ గ్రాండ్ విజయవాడ బిగ్గెస్ట్ డ్యాన్స్ ఫెస్టివల్ అనేది జూలైలో ఏర్పాటు చేశారు.
ఆయన సిటీ స్టార్ నైట్ సకల కళాకారుల వేదిక వ్యవస్థాపకులు ఆయనే స్థాపించండి. దాని ద్వారా వీటన్నింటినీ కూడా ప్రోత్సహించి కళాకారులని వివిధ రూపాల కాలాలని పోషించడానికి గాను ప్రోత్సహించడానికి గాను ఈ మరి నృత్యశాల ప్రేమికులకు సంబంధించినటువంటి డ్యాన్స్ ఫెస్టివల్ని ఏర్పాటు చేసిన సందర్భంగా దానికి సంబంధించిన పోస్టర్ని ఈరోజున ఆవిష్కరించడం జరిగింది. మన ప్రముఖ సింగర్ అలాగే విజయవాడ కిషోర్ కుమార్గా ప్రముఖుల చేత మన్ననలు పొందినటువంటి మన హిందూ సీనియర్ జర్నలిస్ట్ ఆయన చేతుల మీద ఈ రోజున ఈ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతంలో అని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. ఇక్కడ క్యాంప్ అధ్యక్షుడుగా ఉన్నటువంటి గణేష్ గారు కూడా గణేష్ గారు తర్వాత డ్యాన్స్ మాస్టర్ ఫిలిం ఫోటోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ రామరాజు గారు డ్యాన్స్ వారి ఆధ్వర్యంలో మరి డ్యాన్స్ కాంపిటీషన్స్ అనేవి జరగబోతున్నాయి. ఇది conducting this biggest dance competition in Vijayawada. Vijayawada బాగా అభివృద్ధి జరుగుతుంది అందులో. సో ఇలాంటి కాంపిటీషన్స్ ఇలాంటి యాక్టివిటీస్ పాజిటివ్ వైబ్స్ తీసుకెళ్ళడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ కలుసుకుంటే బాగుంటుంది. సో అలాంటి ఇది జూలై 8 ప్రస్థానికి ఈ టీం మనం బాగా సపోర్ట్ చేసి